ఆకురుణ్ణి అయిపోవడం వల్ల ఏమో నన్ను ఎవరు నమ్మరు, వీడికి తెలియకుండా చెప్తాను అనుకుంటాను. అంటే చాలా కాలం మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇంగ్లీష్ వచ్చింది తెలియదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను అమెరికాకి వెళ్ళే వరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడతానని మా అమ్మ వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నేను చదువుతానంటే నమ్మరు. ఏమనిపించిందంటే ఒక 10 సంవత్సరాలు ఫెయిల్యూర్ వచ్చింది. అంటే ఫెయిల్యూర్ అని నిజంగా ఫెయిల్యూర్ కాదు, నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపించలేదు. మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యావు అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయినా సినిమా చేసి ఆడట్లేదు, నాకు నేను చదువుకుంటాను. లేదు నువ్వు ఫెయిల్ అయిపోయింటే అలా నా పర్సనల్ లైఫ్ అంతా ఇబ్బంది గురైపోయి అర్థం చేసుకోలేని మనుషులు లేక చుట్టుపక్కల మళ్ళీ ఒంటరితనం వచ్చింది. ఒకప్పుడు టీన్స్లో వచ్చింది, వయసు వచ్చాక వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది ఈసారి పిస్టల్ ఏం లేదు కానీ తమిళనాడులో ఇక్కడ షూటింగ్ చేస్తా ఉంటే గుడి దగ్గర చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ఎవరు తీశారు నేను మరి అది చాలా విచిత్రంగా అనిపిస్తా. ఫోటోగ్రాఫ్ నేను ఒక చెట్టుకి కాలు మడుచుకొని కూర్చొని ఉంటాను. ఆ రోజు ఆ ఫోటోలు అంటే నా కరెక్ట్ ఎవరు బంధించారు నా మూడ్ని. ఆ రోజు నాకున్న మూడ్ ఏంటంటే మాకు జీవితం బతికానికి భగవంతుడు తీసుకెళ్ళిపోతే వాడిని బతకలేకపోతాను ఈ భారాన్ని అనిపించింది. అంత బరువు ఉంటుంది. కానీ ప్రతిరోజు ఈ రోజుకి ఉంటుంది అంటే ఈ రోజుకి ఉంటుంది, కానీ ప్రతిరోజు మన నిరాశ నిస్పృహల్ని అధిగమించి ప్రతిరోజు ముందుకెళ్ళిపోయాడు. అదే జీవితం. అంతేగాని ఓడిపోకూడదు అనేది నేను నేర్చుకున్నాను.